హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 8th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ కూడా ఇప్పటి నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సెప్టెంబర్ 8న ప్రతి ఏటా కూడా ఇంటర్నేషనల్ లిటరసీ డేగా నిర్వహించడం జరుగుతుంది. అక్షరాస్యత అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంటు. లిటరసీకి సంబంధించి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అసలు లిటరసీ అంటే చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడడం, వినగల సామర్థ్యం ఉండి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే అక్షరాస్యత అంటాము. 2025 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క నినాదం చూసినట్లయితే ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో 1965 సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు టెహ్రాన్లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. అన్ని దేశాల విద్యాశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు అవ్వడం జరిగింది. అందరికీ విద్యను ప్రోత్సహించడంతో పాటు సమావేశ లక్ష్యాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంటు, గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏటా సెప్టెంబర్ 8ను అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకోవాలని 1966 అక్టోబర్ 26న తీర్మానించింది. 1967 నుంచి ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 8ని ఇంటర్నేషనల్ లిటరసీ డేగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2011 సెన్సస్ ప్రకారం మన దేశంలో అత్యధిక అక్షరాస్యత గల ఉన్న రాష్ట్రం ఏది, అలాగే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న గల రాష్ట్రం ఏది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన దేశ అక్షరాస్యత ఎంత ఉంది అనేది కూడా కామెంట్ చేయండి యాజ్ పర్ ది 2011 సెన్సస్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జపాన్ ప్రధాని రాజీనామా. జపాన్ ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ప్రకటించడం జరిగింది. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఇతను లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. చాలా ఇంపార్టెంటు. తెలంగాణకు సంబంధించి పురస్కారాలలో ఈ కాళోజీ పురస్కారం అనేది చాలా ఇంపార్టెంటు. కంపల్సరీ ఇలాంటివి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాళోజీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవికి ఈ ఏడాదికి గాను కాళోజీ సాహిత్య పురస్కారం వరించింది. అందశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. స్వస్థలం వచ్చేసి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్కు చెందిన ఆవిడ రమాదేవి. సో రమాదేవికి ఈ 2025 సంవత్సరానికి గాను కాళోజీ సాహితీ పురస్కారం అవార్డు వరించింది. ఇది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యుఎస్ ఓపెన్ ఛాంపియన్గా సబలెంకా. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. డిపెండింగ్ ఛాంపియన్ సబలెంకా యుఎస్ ఓపెన్ ఛాంపియన్ అయ్యింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా. సబలెంకా బెలారస్కు చెందిన ఆవిడ. సబలెంకా 8వ సీడ్ అనిసిమేవా అమెరికాను ఓడించింది. ఇప్పటి వరకు సబలెంకా సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిళ్లు 4. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023-24లో, యుఎస్ ఓపెన్ 2024-25లో రెండేసి టైటిళ్లు గెలిచింది. యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సబలెంకా ప్రైజ్ మనీ 44 కోట్లు. సో అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్ దే ఆసియా కప్
భారత పురుషుల హాకీ జట్టు తిరుగులేని ఆధిపత్యంతో ఆసియా కప్ను గెలుచుకొని ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాపై ఘన విజయం సాధించింది. భారత్‌కు ఇది 4వ ఆసియా కప్ టైటిల్. ఆ జట్టు ఇంతకుముందు 2003, 2007, 2017లో టోర్నీ విజేతగా నిలిచింది. దక్షిణ కొరియా ఈ టైటిల్ను 5 సార్లు సొంతం చేసుకుంది. అలాగే హాకీ ప్రపంచ కప్ 2026 ఆగస్టు 14 నుంచి 30 వరకు జరగనుంది. సో ఆతిథ్య దేశం వచ్చేసి బెల్జియం, నెదర్లాండ్స్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచ హాకీ కప్ 2026లో జరగనుంది ఆగస్టులో. షెడ్యూల్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ టుడే 8 సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఇప్పటి నుంచి పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.